ఇది మున్సిపల్ వాటర్ ప్యూరిఫైయర్, కస్టమర్కి బోర్ వాటర్కి పెట్టాడు, సూటబుల్ కాదు ఇది. వెల్కమ్ టు ఎస్ఆర్కే వాటర్ ప్యూరిఫైర్స్. ఇక్కడ మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు కనబడుతున్న వాటర్ ప్యూరిఫైయర్ ఏదైతే ఉందో అక్వాగార్డ్కి సంబంధించిన కంపెనీ హాట్ అండ్ నార్మల్ వాటర్ ప్యూరిఫైయర్. ఈ వాటర్ ప్యూరిఫైయర్ కస్టమర్ పర్చేజ్ చేశాడు ఎక్కడ అంటే స్టోర్కి వెళ్ళి పర్చేజ్ చేశాడు. ఒక ఎలక్ట్రానిక్స్ స్టోర్కి వెళ్ళి ఈ వాటర్ ప్యూరిఫైయర్ని కస్టమర్ పర్చేజ్ చేశాడు. 22,000 పెట్టి ఈ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకొని కస్టమర్ ఇంట్లో ఇన్స్టాలేషన్ జరిగిపోయింది. కస్టమర్ వాటర్ ప్యూరిఫైయర్ వాడుతున్నాడు, కానీ కస్టమర్కి వాటర్ నచ్చట్లేదని చెప్పేసి కంపెనీ వాళ్ళకు కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి టెస్ట్ చేశారు. సార్ ఈ వాటర్ ప్యూరిఫైయర్ అంతే, దీని టేస్ట్ ఈ విధంగానే ఉంటుంది, దీన్ని మనం ఏం చేయలేం సార్ అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు. చేతులు ఎత్తేసిన తర్వాత కస్టమర్ ఏం చేస్తాడు, తీసుకున్న స్టోర్కి వెళ్దామని చెప్పేసి తీసుకున్న స్టోర్కి వెళ్ళాడు. స్టోర్కి వెళ్తే స్టోర్ వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మీరు చెప్పిన దాన్ని బట్టే మేము వాటర్ ప్యూరిఫైయర్ ఇచ్చినాం సార్, మాకు దాని గురించి ఏం తెలియదు, మీరు అడిగిన దాన్ని బట్టే నేను ఇచ్చేసానని చెప్పేసి స్టోర్ వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. ఏం చేయాలి కస్టమర్? ఇక చేయడానికి వేరే ఆప్షన్స్ లేవు. ఎందుకంటే ఈ వాటర్ ప్యూరిఫైయర్ని పూర్తిగా గైడెన్స్తో కస్టమర్కి ఏం తెలుసు, కస్టమర్ చెప్పింది తీసుకుంటాడు. చెప్పే సేల్స్ పర్సన్ ఈ స్టోర్లో ఎవరైతే ఉన్నారో ఈ స్టోర్ వాళ్ళు, మరి వీళ్ళ తప్ప లేక కస్టమర్ తప్ప అనేది మనకు తెలియదు. అక్కడ ఏం జరిగింది అనేది కూడా మనకు తెలియదు. బట్ ఇక్కడ జరిగిన విషయం అనేది మన కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ఎలక్ట్రానిక్ స్టోర్లలో ఎలక్ట్రానిక్స్ వస్తువులు చాలా ఉంటాయి, అందులో వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఒకటి ఉంటుంది. బట్ కాకపోతే వాటర్ ప్యూరిఫైయర్ని పర్చేజ్ చేయాల్సిన ప్లేస్ మాత్రం అది కాదు. ఎందుకంటే వాటర్ ప్యూరిఫైయర్స్కి ప్రత్యేక స్టోర్స్ ఉంటాయి. ఏ కంపెనీకి ఆ కంపెనీ సేల్స్ పర్సన్స్ కూడా ఉంటారు. వీళ్ళని మీరు అప్రోచ్ అయితే వాళ్ళు మీకు బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ని చెప్తారు. దీంట్లో 1-2 కంపెనీలు చూడండి, బట్ కాకపోతే మీకు సూటబుల్ అయ్యే వాటర్ ప్యూరిఫైయరే తీసుకోండి. ఇక్కడ నేను మీకోసం మీ దగ్గర ఉండే వాటర్ ఏదైతే ఉందో టీడీఎస్ చెక్ చేసుకొని ఈ రేంజ్ ఆఫ్ టీడీఎస్ మా దగ్గర ఉంది అంటే దానికి నేను సరిపడే వాటర్ ప్యూరిఫైయర్ని నేను మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. నా స్టోర్ ఉన్నంత వరకు, నా స్టోర్ ఎక్కడైతే ఉందో అక్కడి వరకు కూడా మనం వాటర్ ప్యూరిఫైయర్ ఇవ్వడం జరుగుతుంది. మన స్టోర్ లేని ప్లేస్లో కూడా బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా లో మెయింటెనెన్స్లో ఉన్న వాటర్ ప్యూరిఫైయర్స్నే మనం సజెస్ట్ చేస్తాం, అదే మనం చెప్తాం కూడా. కస్టమర్ ఏది కావాలంటాడో అది ఇవ్వడానికి కూడా మనం రెడీగా ఉన్నాం. బట్ కాకపోతే మీ దగ్గర మన స్టోర్ లేకపోతే అక్కడ మీకు నేను బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. మనల్ని కాంటాక్ట్ కండి 8341950330 ఎస్ఆర్కే వాటర్ ప్యూరిఫైయర్స్ని. ఎందుకంటే ఇక్కడ తెలియక చాలామంది తీసుకుంటున్నారు. ఈ ఒక్క కస్టమరే కాదు, చాలామంది కస్టమర్స్ కూడా వాళ్ళకి దాని మీద అవగాహన లేక కస్టమర్ ఏం చేస్తాడు, స్టోర్కి వెళ్తాడు. స్టోర్ వాళ్ళు ఏం చేస్తున్నారు, కరెక్ట్గా చెప్పడం లేదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవాలంటే మన ఎస్ఆర్కే వాటర్ ప్యూరిఫైయర్స్ని కాంటాక్ట్ కండి, బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ ఇస్తాను. లేదంటే ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్లకే ప్రత్యేక స్టోర్స్గా ఉన్న షాప్స్ కానీ స్టోర్స్ ఉంటాయి, వీటిని కట్టకండి. ఎందుకంటే వీళ్ళ దగ్గరే మీకు ద బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ దొరికే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్గా ఎలక్ట్రానిక్స్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో, మల్టిపుల్ సేల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మీకు ఒక వాటర్ ప్యూరిఫైయర్ అనేది కరెక్ట్గా దొరకకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అన్ని సేల్ చేస్తారు కాబట్టి పర్టిక్యులర్ వాటర్ ప్యూరిఫైయర్ స్టోర్కి వెళ్తేనే మీకు బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది దొరుకుద్ది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, మీ వాటర్ టీడీఎస్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ, మీరు ఆల్రెడీ వాటర్ ప్యూరిఫైయర్ వాడుతుంటే మీరు తాగుతున్న టీడీఎస్ ఎంత వస్తుందో దాని మీద డౌట్స్ ఉన్నా కానీ, నాకున్న ఎక్స్పీరియన్స్తో, నాకున్న అనుభవంతో నేను మీకు ద బెస్ట్ సజెస్ట్ చేస్తాను. మీరు వాడుతున్న వాటర్ ప్యూరిఫైయర్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందా లేదా ఒకసారి టీడీఎస్ చెకింగ్ అనేది చేసుకొని, ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ కండి 8341950330. మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేవి నేను చెప్తాను.